శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇది అల్లు ఫ్యామిలీ నుంచి మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరి మధ్య దూరం అనేది పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకోసం అంటే మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి వచ్చేసి అగ్ని ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు అల్లు ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన అనేది రాలేదు. అసలు ఇది చూస్తుంటే అట్లాంటి డౌట్లు అనేది రావడం జరుగుతుంది సొసైటీలో. సో మామూలుగా మీరేమంటారు దాని గురించి? కారణం ఏదైనా కుటుంబ బాంధవ్యాలు కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో చిరంజీవి గారు ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు. కుటుంబం మొత్తం ఏకతాటిపై ఉండాలని ఎప్పుడు ఆయన ఆలోచన. అందరూ బాగుండాలి, మన వాళ్ళంతా అందరూ కలిసి ఉండాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు చిరంజీవి గారు. మొన్న మాది ఫైర్ యాక్సిడెంట్ అయిన వెంటనే చిరంజీవి గారు స్పందించి తీరు చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే గబక్కన ఆయన అన్ని విషయాల్లోనే జాగ్రత్త పడ్డం. అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఫోన్ చేసి ఎలక్ట్ చేయటం. మన జగన్ గారు కూడా మీ అబ్బాయి బాగుండాలా, మేము అండగా ఉంటాం, మీ అబ్బాయి బాగుంటాడండి, మీరు ధైర్యంగా ఉండండి చెప్పడం పవన్ కళ్యాణ్ గారికి. ఇన్ని జరుగుతున్నా కూడా అల్లు అర్జున్ కానీ అల్లు ఫ్యామిలీ నుంచి కానీ ఎలాంటి పోస్ట్ కానీ ఎలాంటి సానుభూతి కూడా రాలేదు అంటే సంథింగ్ రాంగ్. దాన్ని ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు అవకాశవాదేమో అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా అవకాశవాది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు జరిగినటువంటి సంఘటనలో అక్కడ తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా చాలా అద్భుతంగా వెనకాలండి పనిచేసి ఆ కేసుని, ఆ గొడవని సాల్వ్ చేసినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పడము అవన్నీ చూసాం. మరి ఇప్పుడు ఎందుకు స్పందించలేదు? పవన్ కళ్యాణ్ గారు చిన్న అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. చాలామంది గుళ్ళో పూజలు చేశారు అబ్బాయి ఆరోగ్యంగా రావాలని, ఆయన ఎలాంటి ఇబ్బంది పడకూడదని. చాలామంది అభిమానులు, పెద్ద పెద్ద వాళ్ళు, రాజకీయ నాయకులు కూడా స్పందిస్తే, ప్రధానమంత్రి స్పందిస్తే వీనికేమొచ్చిందంట నాకు అర్థం కాదు. అంటే తలకి బాగా విపరీతమైన పొగరు వచ్చేసిందేమో అనిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఫ్యామిలీ కట్టుబాటుకి ఇది వెన్నుపోటు లాంటిది. ఫ్యామిలీ కట్టుబాటుకి ఈ మాట మాత్రం వెన్నుపోటు లాంటిది. ఎందుకంటే ఆయన ఎదుగుటలో చిరంజీవి గారి అభిమానులు కానీ, చిరంజీవి గారి అండదండలు కానీ, పవన్ కళ్యాణ్ గారి అండదండలు కానీ ఇవి చాలా ఉన్నాయి. ఆయన ఒక ఏకంగా వదిలేదు. ఆయన కష్టార్జితం ఉంది, అందులో కాదని ఎవడు అండు. కానీ వీళ్ళ అండదండలు, వీళ్ళ అభిమానులు అండదండలు ఉన్న వల్లనే ఈవేళ పుష్ప అయ్యాడు. లేపు ఇలాంటి పనులు చేస్తే పుష్పం అవుతాడు, వెర్రి పుష్పం అవుతాడు. ఇప్పుడు కుటుంబ కట్టుబాట్లు, బాంధవ్యాలు ఇవన్నీ పటిష్టంగా ఉన్నప్పుడే మన కుటుంబానికి వాల్యూ ఉంటుంది. అంతే తప్ప నువ్వు విడిపో నేను విడిపో అని చెప్పి రెండు విధాలుగా పోతే ఆ తర్వాత ఇబ్బందులు పడేది నువ్వే. అంతే తప్ప బన్నీ గారు చేసింది మాత్రం 100% కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఏదోటి కనీసం మెసేజ్ అన్న పెట్టి బాగుండాలి, శంకర్ బాగుండాలని చెప్పుంటే బాగుండేది అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇప్పుడు అలా ఎందుకు అనుకోవాలి? పర్సనల్గా కూడా కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మన చెప్పొచ్చు కదా, బాగుండాలి, బాగుంటాడు అని చెప్పేసి చెప్పిండొచ్చు అనుకోవచ్చు కదా. పాపులారిటీ ఫిగర్స్, సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు జనాల ద్వారాగా బతికేటోళ్ళు, జనాల ఆశీస్సులతో బతికేటోళ్ళు. కాబట్టి జనాలకి వీళ్ళ ప్రతి నడత పూర్తిగా జనాలకు తెలియవలసిన అవసరం ఉంది. నువ్వేం చేస్తున్నావు? ఒక సందర్భం జరిగింది, ఒక తుఫాను వచ్చింది, దానికి స్పందించాల్సిన బాధ్యత నీకు ఉంటుంది. ఎందుకంటే నువ్వు సెలబ్రిటీ, నీ మాట 10 మంది వింటారు. ఒక ఆపద వచ్చింది, దాన్ని స్పందించాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఈ సెలబ్రిటీస్కి కానీ లేకపోతే ఈ రాజకీయ నాయకులకు కానీ. ఇప్పుడు అతను లోపల ఫోన్ చేసి బాగున్నాడా లేదని అడిగింది మనకు తెలియదు. కానీ మనం ఏం చూస్తాం? స్పందించాడా లేదా, ఆ స్పందన ఎలా ఉంది, ఏ రకంగా ఉంది తెలియాలి. తెలియకపోతే నువ్వేం సెలబ్రిటీవి? అది తెలిస్తేనే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. నువ్వు కష్టం వచ్చినప్పుడు స్పందించకపోతే నువ్వు దుర్మార్గుడిగా మిగిలిపోతావు. ఎందుకు అందరికి చెప్పుకోవడం ఎందుకు అని చెప్పేసి లోపల అందరికి చెప్పుకోవడం ఎందుకంటే సమాధానం చెప్పాల్సింది సమాజానికి. నువ్వు సమాధానం చెప్పవలసింది సమాజానికి. లేకపోతే మీరు వేళ వేసిన ప్రశ్న వాళ్ళకి 2 కుటుంబాలు బాగున్నాయంటారా, విడిపోయాయంటారా అని ఎలా వేశారు? మరి మీకు తెలియలేదు కదా. కాబట్టి సమాజంలో సమాజానికి మీరు ఏం చేస్తున్నా తెలియాలి. మీరు మంచి చేసినా తెలుస్తుంది, చెడు చేసినా తెలియాల్సిన పరిస్థితి మీదే.
సమాజం మీద బతికేటోళ్ళు వీళ్ళు. నేను ఇంకో రెండోసారి రిపీట్ చేస్తున్నా, సమాజం మీద బతికేటోళ్ళు రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ. సమాజానికి మీరు ఇచ్చే సందేహం ఏంటి? మీరు ఎలా ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు ప్రతి నిమిషం తెలియాల్సిందే. ఇది తప్పదు, ఎందుకంటే వీళ్ళే మీకు అన్ని విధాలుగా సహకరించేది సమాజమే.